గుండె గట్టిగుంటే చాలు ఎవడి ప్రపంచానికి వాడే నిర్మాత, వాడే దర్శకుడు. విగ్రహాలు కూలగొట్టడం, దిష్టి బొమ్మలు తగలబెట్టడం సరే, కడుపులనేవి నిజంగా తరుక్కుపోతుంటే సరిగ్గా ఇక్కడి నుంచే నిప్పు పుట్టాలి. మరో ప్రపంచానికి పునాదులు తొడుక్కోవాలి. రాజధాని లేకుండా పోయింది, హైదరాబాద్ను లాగేసుకున్నారంటూ బోరుమంటున్న ఆ 13 జిల్లాలు మనసు పెడితే మరో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించుకోవచ్చు. ఇదేదో స్ఫూర్తి సందేశం కానే కాదు, బోలెడన్ని సాపత్యాలుండే నిఖార్సైన నిజం కూడా. ఎస్, ఈ మంటల్లో నిజముంది, నిజాయితీ ఉంది. నిఖార్సైన సమైక్య కాముకుడికి ఈ చిలిక ప్రయోగం అనేది పేగుల్ని మెలికి తిప్పేస్తుంది, తిప్పేయాలి కూడా. ఈ ఆవేశాలన్నీ పుట్టినవా లేక పుట్టించినవా అనే సందేహాల్ని, ఆ 2 ప్రాంతాలు నిజంగానే దగాపడ్డాయా అన్న సంశయాన్ని పక్కకు పెట్టేస్తే రేపటి గురించి ఆలోచన చేసిన వాళ్లకు మాత్రం కళ్లల్లో మెరుపు కనిపిస్తోంది. మేలుకొలుపు కోరుకునే మనుషులందరికీ ఈ విభజన అనేది ఒక చెవులూరించే అలారం సిగ్నల్. ఎందుకు కాకూడదు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు కనెక్టివిటీ తగ్గిపోతుందని, నీళ్లు జాగా లాంటి కనీస మూలాలకు ఆల్రెడీ కరువొచ్చేసిందని, సీమాంధ్ర రీజన్లో పారిశ్రామిక విప్లవం అనేది పుట్టనే పుట్టదని భయపెట్టే భూత వైద్యులకు, విష పురుగులకు ఇక్కడ కొరతే లేదు. కానీ ఇవన్నీ అపోహలేనంటూ చాటి చెప్పుకోవడానికి మన దగ్గర బోలెడన్ని హేతువులు. సీమాంధ్రుల సిసలైన విజయానికి ఎంతో దూరం లేదు. డిగ్గీరాజా చెప్పిన ఈ మాటలు సముదాయించడం కోసమే అనిపించినా ఆ 2 ప్రాంతాలు చరిత్ర పుస్తకాల మీద క్రాంతి రేఖలు గీసుకునే సువర్ణావకాశం మాత్రం కనుచూపు మేరలోనే కనిపిస్తోంది. 9 జిల్లాలంత పొడవున్న అపారమైన తీర ప్రాంతాన్ని చదును చేసుకుంటే ఆకాశానికి అదో అందమైన నిచ్చెన ఎందుకు కాకూడదన్నది ఇక్కడో ప్రశ్న. కోస్టల్ కారిడార్ అభివృద్ధికి సంబంధించి 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా పుట్టించుకోవచ్చు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఈ మేరకు ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసింది. విభజన మంటల తాకిడి అడ్డుపడ్డంతో అక్కడే ఆగిపోయిన ఈ కారిడార్ డెవలప్మెంట్ రేపో మాపో ఎందుకు మొదలు పెట్టుకోకూడదు? 3 సంవత్సరాలకు ముందే శంకుస్థాపనకు రెడీ చెప్పేసుకున్న బందర్ పోర్టును, కాగితాల మీదున్న ఇంకో రామాయపట్నం పోర్టును అనుసంధానించుకుంటే 4 కోస్తా జిల్లాలకు పునర్జన్మ దొరికినట్లే లెక్క. జాతీయ హోదా దొరికేసిన పోలవరం ప్రాజెక్టుతో కోస్టల్ కారిడార్ మీదొచ్చే పరిశ్రమలకు నీళ్ల కరువు సైతం తీరిపోవచ్చు. 7 ఏళ్లకు ముందే మొదలైపోయిన గన్నవరం ఎయిర్పోర్ట్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. 4 రూకలు ఎక్కువ చదివించుకుంటే చాలు, దీనికి మరింత సొగసులు అద్దుకోవచ్చు. తీర ప్రాంతానికి చేరువలో ఉన్నందుకు దీనికి అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రమోషన్ కూడా సాధించుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఇవాళే కనిపిస్తున్న రేపటి నిజాలు. ఇవాళ మన జనాభాలో ఎంతమందికి సెక్రటేరియట్తో పనుందంటే లెక్కలేసి చెప్పుకోవచ్చు. పైరవీ కార్లు, గుత్తేదారులు తప్పిస్తే సచివాలయం చుట్టూ చక్కర్లు కొట్టే ఇంకో మనిషి అనేవాడు అక్కడ కనిపించేవాడా? కొన్ని ప్రత్యేకమైన అవసరాలుంటే తప్ప సచివాలయం అనేది ఎవడికీ గుర్తుకురాదు. దాంతో ఎవడికి పనుండదు కూడా. పైగా ఇవాళ అన్నింటా సింగిల్ విండో సిస్టమ్, ఇంటి పక్కకే వచ్చి చేరిన ఈ సేవల సీజన్ కూడా. సాంకేతిక నైపుణ్య ఫలమో ఏమో గాని బర్త్ సర్టిఫికెట్ నుంచి పాస్పోర్ట్ అప్లికేషన్ దాకా అన్ని రకాల సదుపాయాలు ఊరి మధ్యకే వచ్చి హలో చెప్పేస్తుంటే, రెవెన్యూ పనులు, ట్రెజరీ లెక్కలు అన్నీ ఆన్లైన్లోనే చకచకా జరిగిపోతుంటే ఇక రాజధాని ఎక్కడుంటే ఏంటి, ఎవడి పక్కకుంటే ఏంటి? సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే
కొత్తగా ఆలోచించే ఔత్సాహిక తత్వం అనేది మన వాళ్ల బుర్రలకు అస్సలు లేనేలేదు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, చివరకు చదివే చదువుల్లో కూడా మన వాళ్లది గొర్రెమంద పాలసీ. ఒకడు ఇంజనీర్ అయితే ఆ పక్కనోడు ఇంజనీరే. ఒకడు కిరాణా దుకాణం పెట్టుకుంటే ఆ పొరుగునే అటువంటివి 10-14 పుట్టుకొచ్చేస్తాయి. వైన్ షాపులు, రైస్ మిల్లులు, జెరాక్స్ షాపులు, చివరాఖరికి టీవీ ఛానళ్లలోనూ ఈ ధోరణి చూడొచ్చు. సృజనాత్మక ధోరణి లేకపోవడం అనేది బై నేచర్ మనకున్న ప్రధానమైన లోటు. పూటకో కొత్త వృత్తిని పుట్టించుకుంటున్న పంజాబీ వాడి దగ్గర గుణపాఠం నేర్చుకోవాల్సిన అదో రకమైన మేధో దరిద్రంలో మనం కొట్టుకు చస్తున్నామా? ఎవడో వచ్చి పరిశ్రమలు పెడితే అందులో నుంచి జీతం రాళ్లు డ్రా చేసుకునే చేతగానితనంతోనే మనం బతికేస్తున్నామా? పచ్చటి పైర్లు, వానదేవుడు చల్లగా చూస్తే చాలు ఏటా పుష్కలమైన పంటనిచ్చే బంగారు చేలు మన రాష్ట్రానికి పోను వేలాది టన్నుల మిగులు గింజల్ని కూడా పంచిపెట్టిన అన్నం గిన్నెలు ఈ కోస్తా జిల్లాలో. అడుగు దూరంలోనే అన్నీ ఉన్నా అక్కడ ఆలోచన మాత్రం లేకపోయిందా? నిజానికి పాతొక రోతో కాదో తెలీదు గాని కొత్తొక వింతన్న సామెత మాత్రం కరెక్ట్. పాత ఇంటిని బాగు చేసుకోవడం కంటే కొత్త ఇంటిని మనసుకు నప్పినట్లు కట్టుకోవడమే సులభం, సుఖం కూడా. మహారాష్ట్ర చీలిపోయి గుజరాత్ గడ్డ కొత్తగా పుట్టినప్పుడు ఈ గోడే సరిగ్గా వినిపించింది. ముంబైని పోగొట్టుకున్న గుజరాతీలు వెనక్కు తిరిగి చూడకపోవడం వల్లే అక్కడ అహ్మదాబాద్ లాంటి వైబ్రెంట్ అర్బన్ ఏరియాస్ ఉత్పన్నమయ్యాయి. ఇవాళ ముంబై మేలి మెరుగులకు దీటుగా అహ్మదాబాద్లో విరగబూస్తున్న వెలుగు రేఖలే వాళ్ల సంకల్ప బలానికి నిలువెత్తు సాక్ష్యాలు. భాగ్యనగరం అనేది రాష్ట్రానికి ఇనప్పెట్టెలాంటిది. రాష్ట్రంలోని సగానికి పైగా ఆర్థిక వనరులు ఈ అక్షయ పాత్ర నుంచే పుట్టేది. 3/2 సుంకం వసూళ్లు ఈ జంట నగరాల నుంచే జనరేట్ అయ్యేది. ఇవాళ హైదరాబాద్ పొరుగురి ఖాతాలో జమైపోవడం అంటే మిగతా జిల్లాలన్నీ అతిపెద్ద ఆర్థిక వనరును కోల్పోయినట్లే లెక్క. అందులో మారు మాటే లేకపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్, ఐటీ పార్క్, 1/2 పైగా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, రేపో మాపో రిబ్బన్ కట్టింగ్ చేసుకోబోయే మెట్రో రైల్, ఇవన్నీ ఇవాల్టి హైదరాబాదీ చేసుకున్న రెడీమేడ్ అదృష్టాలు. భాగ్యనగరం భూమి మీద ఇవన్నీ పుట్టడానికి 60 ఏళ్లు పట్టింది. హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ HMDA పరిధి ఇవాల్టి లెక్కల్లో అయితే 17.5 లక్షల ఎకరాలు. కొత్త రాజధాని కోసం కనీసం అందులో పావలా భాగం అంటే 40,000 ఎకరాల ఖాళీ స్థలం కావాలి. జాగా దొరకపుచ్చుకోవడమే ఒక సమస్య అనుకుంటే ఏ జిల్లాలో ఏ ఊళ్ల పక్కన వెతుక్కోవాలన్నది దాన్ని మించిన ఇంకో సవాల్. ఇప్పటికే క్యాపిటల్ సిటీ మాకంటూ ప్రాంతాల వారి డిమాండ్లు పుట్టుకొచ్చేశాయి. పైగా 1,70,000 మేరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఉమ్మడి రాష్ట్రం ఇవాళ లాభాల్ని పంచుకునే స్థాయిలో లేదు. ఏం జరిగినా ఢిల్లీ నుంచే జరగాలి. రాయలసీమ ప్రాంతాలకు నికర జలాలను ఇస్తూ రాజధానిగా ఒప్పుకుంటూ ఆంధ్ర వాళ్ళు సమ్మతిస్తే, ఆంధ్ర నాయకులు సమ్మతిస్తేనే రాయల ఆంధ్రాకు మేము ముందుకు పోతాం. దీనిలో ఏమాత్రం తేడా వచ్చినా గ్రేటర్ రాయలసీమగానో ముందుకు పోతాం. దీంట్లో ఏమాత్రం విభేదాలు లేదు. దగ్గర రఫ్గా 4-5 లక్షల కోట్లు అవుతుంది అనుకుంటున్నాం. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు వేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇవన్నీ అనలైజ్ చేసి కొన్ని గ్రాంట్స్ ఇవ్వాల్సినవి ఉన్నాయి, కొన్ని పెట్టుబడులు పెట్టాల్సినవి ఉన్నాయి, కొన్ని భూములు కొనాల్సినవి ఉన్నాయి. తెలుగు పొడమ మీద పుట్టిన ఈ కొత్త రాష్ట్రం మీద మాత్రం ఇంకో భాగ్యనగరం ఎందుకు పురుడు పోసుకోదు? కాకపోతే కాంగ్రెస్ కోర్ కమిటీ ఢిల్లీలో సిట్టింగ్ వేసుకుని యథాలాపంగా లెక్కలు గీసుకున్నంత సులభం మాత్రం కాకపోవచ్చు. ఇదో మహాయజ్ఞం. ఇది పూర్తవ్వాలంటే కావలసింది రాజకీయం కాదు, వాళ్ళు కేంద్రాన్ని అడుక్కుంటున్న ప్రత్యేక ప్యాకేజీలు కాదు, నైతిక బలం, సృజనాత్మక ఆలోచన. ఈ కొత్త పంటకు విత్తు తొడిగే ఆ ఉగాది ఇదే ఎందుకు కాకూడదు? థింక్ బిగ్.